ఆర్టీఏ భద్రాచలం యూనిట్ కార్యాలయం ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకట పుల్లయ్య వాహనదారులకు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని, ట్రాఫిక్ నియమాలు పాటించి ప్రమాదాలు నివారించాలని మరియు జాతీయ రోడ్డు భద్రతా మసోత్సవంలో భాగంగా జనవరి 1 నుంచి 31 వరకు ఈ అవగాహన సదస్సులు ఉంటాయని ఆయన తెలియజేశారు. మరియు వారితో పాటు వచ్చిన బంధుమిత్రులకు, రసమిత్రులకు స్వాగతం, సుస్వాగతం, నూతన సంవత్సర శుభాకాంక్షలు. సభ్యులందరూ, ఈ మానవ సమాజం అందరూ చల్లగా ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఐకమత్యంగా జీవించాలని, వారి రంగంలో అభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే జనవరి 1 నుంచి జనవరి 31వ తేదీ వరకు జాతీయ గారు, అదేవిధంగా మన రవాణా శాఖ మంత్రి గారి ఆదేశానుసారం ప్రజల్ని, డ్రైవర్లని, అందరినీ, సమాజాన్ని రోడ్డు భద్రత పైన అవగాహన కల్పించడం జరుగుతుంది. ఎందుకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి మీరు చెప్తారా? ఎవరైనా ఎన్ని ఫీడ్బ్యాక్ వస్తే నేను కూడా చెప్తా హ్యాపీగా. ఓకే, ఎందుకు జరుగుతాయి అనిపిస్తుంది మనకి? అసలు నిర్లక్ష్య ధోరణి కొంత ఉంటుంది సార్. ఎలాంటి నిర్లక్ష్యం అంటే ఈ స్పీడ్లో నిర్లక్ష్యం ఒకటి ఉంటుంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే మనం స్పీడ్కి పోయినా కంట్రోల్ చేయగలం అనేది ఒకటి ఉంటుంది. ఓకే, హెల్మెట్ లేకపోవడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం, ఫోన్ డ్రైవింగ్. చెప్పండి. ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయితే చాలు సార్. ఇంటి మళ్ళీ రూల్స్ అంటే ఏంటి? మళ్ళీ ట్రాఫిక్ రూల్స్ అని సింప్లిఫై పెడితే అయిపోదా? అదేంటో చెప్పాలి కదా, ఎప్పుడు కూడా క్లారిటీ ఉండాలా. ఏం చెప్పినా అన్నింటి ఏంటి ఎందుకు చెప్పాలి కదా. ట్రాఫిక్ రూల్స్ పాటించండి. ఓకే, మీకు అభినందనలు, అవగాహన ఉంది. మరి దాదాపు ఇవన్నీ అందరికీ తెలుసు అనుకుంటా. నేను చెప్పిన మిత్రుడు మీరు పాటిస్తున్నారా? జనరల్గా నేను పాటించట్లా, తెలుసు కానీ పాటించట్లా. ఎందుకు అంటే మనకేం కాదులే, మనకేం కాదేంటి, వాళ్ళకి అయిద్ది అనుకున్నారా? అయిపోయిన వాళ్ళంతా కూడా మాకేమైనా అయిద్ది అనుకున్నారా? ఎవరికీ తెలియదు ఏం జరుగుతుందో. మరుక్షణం ఉన్నారు, జరిగిపోతున్నాయి, వాళ్ళని సరిపోతున్నారు నడుపుతూ. వాళ్ళతో పాటు తను వెహికల్లో, అంటే బైక్ అయితే బైక్ మీద కనిపిస్తున్న భార్యో, తమ్ముడో, చెల్లో, కొడుకో, తండ్రియో, లేదా ఫ్రెండ్స్, వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు తను ప్రాణంతో పాటు. ఆటో డ్రైవర్ అయితే తను ప్రాణంతో పాటు, తను బైక్ మీద ఎక్కిన ప్రయాణికులు ప్రాణాలు తీస్తుండు. బస్సు అయితే బస్సు డ్రైవర్ తనతో పాటు తను ప్రయాణికులు ప్రాణాలు తీస్తాడు. పోయేవాళ్ళు మిగిలిన చిన్న వాహనాల్లో ప్రయాణం చేసేయాలని బుద్ధి ఎదుటోళ్ళు ప్రాణాలు తీస్తాడు. అంతేనా జరిగేది? అంటే మొదటి భాగంలో తను ప్రాణం తీసుకుంటుందంటే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుండా? కాదు. అదేవిధంగా ఎదుటోళ్ళు ప్రాణాలు తీస్తానంటే హత్య చేయాలనుకుంటుండా? కాదు. ఏదీ లేదు, దురుద్దేశం ఎక్కడా లేదు. కానీ జరగదాని నష్టం అయితే జరిగిపోతుంది. ఎంత ఘోరం అండి. అప్పుడు దాకా తల్లిదండ్రులతోనో, భార్యతోనో, పిల్లలతోనో, బంధువులతోనో, స్నేహితులతో మాట్లాడిన వ్యక్తి, కలిసిమెలిసి ఉన్న వ్యక్తి మరుక్షణం లేడంటే అసలు ఎంత కుటుంబంలో ఆందోళన మీదైతే చాలా ఆందోళన కదండి. టెన్షన్. అసలు ఏంటి, ఏమైంది? ఇప్పుడు దెబ్బలు తగిలితేనే, హాస్పిటల్లో ఉంటేనే వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. మనిషే వెళ్ళిపోయిందంటే ఆ కుటుంబంలో ఎంత తీవ్రమైన బాధ ఉంటుందో అసలు అంతులేని బాధ. ఆ విషాదాన్ని ఎవరు కూడా ఓదార్చలేనంత పరిస్థితి. మనం చూద్దాం, యాక్సిడెంట్లో చనిపోయే వాళ్ళంతా కూడా ఆరోగ్యవంతులు. బాగా గమనించండి. ఎక్కువ యువకులే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. 60 ఏళ్ళోళ్ళు, 55 ఏళ్ళోళ్ళు ఎక్కువ ఉండరు. మరి ఎవరైతే యూత్ అనుకున్నారో, ఉదాహరణకు మనం ఇంజనీరింగ్లో జాయిన్ అయిన అబ్బాయి ఒక 19 ఏళ్ళు ఉన్నాయి. ఆ అబ్బాయి తల్లిదండ్రుని అనుకూలంగా, ఆర్థిక పరిస్థితి అనుకూలం లేకపోయినా బలవంతం పెట్టో, బ్లాక్మెయిల్ చేసో వెహికల్ కొనుక్కొని తను ర్యాష్ డ్రైవింగ్ ద్వారా నడిపిండి అనుకోండి, ఓవర్ స్పీడ్లోనో ఏదైనా యాక్సిడెంట్ అయి చనిపోతే ఆ తల్లి 9 ఏళ్ళు కడుపులో మోసిన తల్లి ఇవాళ భూమి మీద పడ్డ తర్వాత ఇంత పిల్లోడు ఇంతోడై ముడి కడిగి, మూతి కడిగి, ఇంతోడే అయిన తర్వాత ఆ కొడుకు మాయమైపోతే ఆ తల్లి పరిస్థితి ఎట్లుంటుంది ఒకసారి ఆలోచించండి.
అసలు ఈ తల్లికి అంతా అయోమయం, కొడుకు ఏమైపోయింది, మళ్ళీ కొడుకు కనపడతారా? సరే కొంత అవసరం కోసం అనుకున్నా, కొంత మంచి మంచి ఫోన్ ఎందుకు ఎంజాయ్మెంట్ కోసం అన్నట్టే కదా. మరి ఆ వస్తువు వాడుకోవడానికే ఉండాలి కదా. బైక్ కొనుక్కున్నాడు, బైక్ మరి దీర్ఘకాలంగా వాడుకోవాలి కదా, ఎంజాయ్ చేయాలి కదా. 4 రోజులు 3 రోజులు వాడుకొని పడేయంగా మనం ఏ ఫోన్ అయినా, ఏ కార్ అయినా, ఏ బైక్ అయినా, ఏ వస్తువు అయినా మరి నెల రోజుల లోపల అయితే మనం వైజాగ్ మూడో రోజునే యాక్సిడెంట్ చేసుకుంటూ చనిపోయింది. ఆయన ఏమి సాధించండి, ఏమి ఎంజాయ్ చేస్తుండే ఆ బైక్ మీద? ఎంత ఘోరం చెప్పండి. బాధను ఎవరు తీసేయలేరు. తెచ్చేది కొడుకు మాయమైతే ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి విద్యార్థులు ముఖ్యంగా. 67 ఏళ్ళు పోయి చూద్దరు ఎవరు కూడా. ఇందాక ఆర్టీసీ మీరు యాక్సిడెంట్ చేస్తారండి, చేయడం నిదానం ఉంటుంది. ఆ డ్యూరక్షణ అక్కడ తగలబడి ఉంటుంది. వెహికల్స్ కూడా హై స్పీడ్ వెహికల్స్, దాదాపు రోడ్స్ కూడా బాగుంటాయి. పట్టపగ్గాలు కంట్రోల్ ఏది వాడు, ఎవడు కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు ఆ వయసుని. తల్లిదండ్రి మాట వినరు, గురువుల మాట వినరు. కాబట్టి నా క్లాస్ విన్న తర్వాత ఒక్కటే ఆలోచించుకోండి, మీరు ఆ విధంగా ప్రవర్తించకపోయి ఉండొచ్చు కాక ప్రవర్తిస్తుంటే మానుకోండి. తిరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఏ పిల్లగాళ్ళందరూ నేను ఒక్కడే కోరుకుంటున్నాను, మీరు ప్రాణానికి హాని కలిగించే ఈ డ్రైవింగ్ చేయకండి. గెలిపించుకోండి, జాగ్రత్తగా కాలేజీకి వెళ్ళండి, చదువుకోండి, మళ్ళీ క్షేమంగా రాండి. మీరు ప్రమాదాలు తెచ్చుకుంటూ మీ ప్రాణం మీదకి మళ్ళీ మీ బండి మీద అనుకోవడం ముందు ఎక్కితే వాడు ప్రాణాలు తీయకుండా ఉండండి అని కోరుకుంటున్నా. దానంతా అదే పోతా కంట్రోల్ కాక, దానంతా అదే పోతా కొట్టింది కంట్రోల్ కాక. అర్థమైంది కదా. 3 రకాల యాక్సిడెంట్స్, కానీ 3 రకాల యాక్సిడెంట్ జరగకుండా ఒకటే టెక్నిక్ ఉంది, చిన్న టెక్నిక్. ఈ కరెక్ట్గా అంత దూరం టర్నింగ్ అన్నాను, ఇప్పుడు దాకా 50 మీద వస్తున్నా, 60 మీద వస్తున్నా అవసరం లేదు, కానీ నేను స్లో కావాలి. ఏం కావాలి? అంతే సింపుల్. యాక్సిలేషన్ తగ్గియాలా, హార్న్ కొట్టాలా. ఏం కొట్టాలా? కొట్టు 2-3 సార్లు కట్టగలరు. అవతల వాళ్ళు నిర్లక్ష్యంగా వస్తున్నప్పుడు కూడా హార్ని మనం కనపడకపోయినా అరే ఏదో వస్తుందిరా అని చెప్పి అదేదో వస్తుందని మనం ఏదో వస్తుంది. సో ఎవరు లెఫ్ట్ సైడ్ వాళ్ళు పోతే అయిపోయాయి, యాక్సిడెంట్ అవుతుందండి. ఎంత అయిపోయింది. నువ్వు ఏం చేస్తున్నావు? మనం టెక్నిక్ ఏంటది? స్లో అవ్వటం నెంబర్ 1. అది మన కష్టమైన పనే కాదు. నెంబర్ 2 ఏంటి? హార్న్ కొట్టడం. అది మన కష్టమైన పనే కాదు, ఈజీ కదమ్మా. 3వది నైట్ 2. నైట్ అయితే హార్న్కి బదులు డిమ్ము డిప్పర్, అప్పర్ డిప్పర్ అంటారుగా, అది వాడండి. ఆ టర్నింగ్లో ఆ లైటింగ్ ఫోకస్ పట్టడంతో అవతల వచ్చే వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు కూడా స్లో అవుతారు. మన మార్గం మనం పోతాం, వాళ్ళ మార్గం వాళ్ళు. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఎందుకైతే యాక్సిడెంట్ నిద్ర వచ్చే వాళ్ళకి మాత్రం అర్థం కాదు. ఎందుకంటే టర్నింగ్లో యాక్సిడెంట్ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలా? టర్నింగ్ దగ్గరికి వచ్చినప్పుడు స్లో అవ్వటం, పగులైతే హార్న్ కొట్టడం, నైట్ అయితే అప్పర్ డిప్పర్ మోటార్ బాస్లో డెమ్ము డిప్పర్ కొట్టాలా. టర్నింగ్ అయిపోయినాక నీకు కావాల్సిన స్పీడ్లో వెళ్ళిపోవాలి. అందరూ కూడా నాకు రోజు చెప్తే అయిపోయింది ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. స్పీడ్గా పోతావా? అరే అయ్యే చెప్పు. దానివల్ల నీకేనా ఇంకా సమాజానికి ఏమైనా ఉపయోగం? నేను చెప్పడం వల్ల నువ్వు నడపడం వల్ల కూడా, నువ్వు జాగ్రత్త నడపడం వల్ల నువ్వు సేవ్ చేసుకుంటావు. నీ వెనక డాడీనో తమ్ముడినో చెల్లినో నీ ఫ్రెండ్ని ఎక్కించుకున్నప్పుడు వాళ్ళని కూడా సేవ్ చేస్తావు కదా, నువ్వు జాగ్రత్త నడపడం వల్ల. నీ బైక్ మీద ఎక్కిన వాళ్ళు కాపాడుతావు కదా, ఏది జాగ్రత్త నడపడం. Bhadrachalam RTO sir, first thank for this class. Drink and drive is no use for this. ఏంటంటే చాలా అతివేగమే గంగా ఉండాలి, ప్రమాణం రాకుండా. ఈ క్లాసెస్ చెప్పారు ఏంటి, హెల్మెట్ యూజ్ చేయాలి, వే ఆఫ్ లైన్ మంచిగా వెళ్ళాలి, కాల్స్ నో మొబైల్, డ్రింక్ అండ్ డ్రైవ్, హెల్మెట్. థ్యాంక్స్ ఫర్ దిస్. థ్యాంక్ యూ. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆర్టీఏ భద్రాచలం యూనిట్ కార్యాలయం జనవరి 1వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో మనకి రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుగుతున్నాయి. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, జనవరిలో మనం ఈ రోడ్డు భద్రతపై పూర్తిగా అవగాహన చేసుకున్నట్టయితే మనం ఈ సంవత్సరాంతం కూడా ఆ తగు జాగ్రత్తలతో వాహనాలు నడపడం కానీ, రోడ్డు మీద నడిచేటప్పుడు
తీసుకుంటామని. ఆ జాగ్రత్తలు తీసుకోవటం వల్ల వాళ్ళ ప్రాణాలను వాళ్ళు కాపాడుకుంటూ, వాళ్ళ వెహికల్లో ప్రయాణం చేసే వాళ్ళ ప్రాణాలను కాపాడుతూ, రోడ్డు మీద ప్రయాణం చేసే నడిచేవాళ్ళు కానీ ఇతర వాహనాల్లో ప్రయాణం చేసేవాళ్ళు ప్రాణం పోకుండా ప్రమాదాలు జరగకుండా కాపాడతాం అనేది ఇక్కడ ఉద్దేశం. కాబట్టి ఈ నూతన సంవత్సరం నుంచి మనం ఒక సత్సంకల్పంతో ప్రతి ఒక్కళ్ళు బాధ్యతాయుతంగా రోడ్డు మీద అతివేగంగా ప్రయాణం చేయకండి. దృష్టి అంతా రోడ్డు మీదనే పెట్టి నడపాలని కోరుకుంటున్నాం. వెహికల్ ఎప్పుడు నిదానంగానే నడపాలి. తగిన పరిమితమైన వేగంతో పరిమితమైన లోడ్తో నడుపుతూ రోడ్డు మీద దృష్టి పెట్టినట్టయితే అనుకోకుండా వెహికల్ మనుషులు రోడ్డుకి అడ్డం వచ్చినా లేకపోతే ఇతర వాహనాలు వచ్చినప్పుడు కూడా మనం వాహనాన్ని కంట్రోల్ చేసుకొని ఆ ప్రమాదం నుంచి నివారించవచ్చు. కానీ అతివేగంతో ప్రయాణం చేసినప్పుడు రోడ్డు మీద దృష్టి పెట్టినప్పటికి కూడా రోడ్డు మీద నడిచేవాళ్ళు అనుకోకుండా పరిగెత్తుకొచ్చినా లేకపోతే ఇతర వాహనాలు అడ్డం వచ్చినా కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉండక ప్రమాదాలు చేస్తారు. అంటే మనిషి కంట్రోల్లో ఉండటం అంటే రోడ్డుని గమనించుకుంటూ నడపటం, వాహనం కంట్రోల్లో ఉండటం అంటే పరిమితమైన వేగంతో నడపడం అనేది గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా. అదేవిధంగా అనుకోకుండా ప్రమాదం జరిగితే మనకి 2 వీలర్స్కి అయితే హెల్మెట్ ఉంటుంది. ఈ హెల్మెట్ వల్ల మనకి క్వాలిటీ హెల్మెట్ ధరించినట్లయితే అనుకోకుండా రోడ్డు మీద కింద పడినట్టయితే వాహనం మీద నుంచి తలని కాపాడుతుంది అంటే మన ప్రాణాన్ని కాపాడుకున్నట్టు. మనం ప్రాణాన్ని కాపాడుకుంటే మన కుటుంబానికి మన రక్షణ ఉన్నట్టు. అదే మన రోడ్డు మీద ప్రమాదాల్లో 2 వీలర్స్ మీద ప్రయాణం చేసే వాళ్ళందరూ చనిపోయే వాళ్ళందరూ కూడా ప్రమాదంలో చనిపోతున్నారు కానీ ప్రమాదం వల్ల కాదని నేను గుర్తుపెట్టుకోవాల్సి వస్తున్నా. ఎందుకంటే అదే హెల్మెట్ పెట్టుకున్నట్టయితే ప్రమాదం జరిగినా కూడా వీళ్ళందరూ ప్రాణాలతో బతికి ఉండేవాళ్ళు. మీరు మర్చిపోకుండా క్వాలిటీ హెల్మెట్ కొనుక్కోండి, తలగ పెట్టుకోండి, మెడ దగ్గర సరైన విధంగా బెల్ట్ పెట్టుకోవాలని కోరుకుంటున్నా. 4 వీలర్ ప్రయాణం చేసేవాళ్ళు సీట్ బెల్ట్ సరైన విధంగా పెట్టుకొని ప్రయాణం చేయాలని కోరుకుంటున్నా. ఖచ్చితంగా మీ ప్రాణాలను కాపాడుతుంది.